హలో గైస్, వెల్కమ్ టు సినీవేరా. దీపికా పడుకోను స్పిరిట్ సినిమాలో యాక్ట్ చేయడానికి ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిందని, అలాగే ప్రాఫిట్ షేరింగ్ లో 10% అడిగిందని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ వాళ్ళ బ్రదర్ ప్రణయ్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక్కడ దాకా అందరికీ తెలిసిన స్టోరీయే. అసలు ఇంతకు ముందు మనకు కంక్లూజన్ అనేది లేదనమాట. సోషల్ మీడియాలో వచ్చిన ఏదో స్పెక్యులేషన్స్ ఆధారంగా కొంతమంది దీపికాకు సపోర్ట్ చేశారు, కొంతమంది సందీప్ రెడ్డి వంగకు సపోర్ట్ చేశారు. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటన్నది ప్రణయ్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే తనని తీసేయడానికి గల రీజన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎక్కువ అడిగింది, సెకండ్ ప్రాఫిట్ లో షేరింగ్ అడిగింది, థర్డ్ వర్క్ అవర్స్. ఇవే మేజర్ రీజన్ అని మొన్నటిదాకా మనం అనుకున్నాం. ఇవి కాకుండా జస్ట్ ఇంకా డిస్కషన్ మోడ్ లోనే ఉన్నప్పుడు ఈ సినిమాకి సంబంధించి స్టోరీ, సీన్స్ ఇవన్నీ లీక్ చేయించింది అనమాట. అసలు ఒక సినిమాకి ఇంకా డిస్కషన్స్ లో ఉన్నప్పుడు ఒక యాక్టర్ ని నమ్మి ఒక డైరెక్టర్ మొత్తం స్టోరీ అంతా చెప్పినప్పుడు దాన్ని మనం లీక్ చేయకూడదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన సైడ్ నుంచి బయటకు రాకూడదు అన్న కమిట్మెంట్ తను ఇవ్వలేదు. అందుకే మన సందీప్ రెడ్డి వంగకి పిలకలు డచ్ అయ్యి వెంటనే హీరోయిన్ మార్చేశాడు. ఇది యాక్చువల్ రీజన్. ఓకే, తను రెమ్యునరేషన్ అడిగినందుకు కూడా తను తీసేయలేదంట. ఒక 2-3 crores ఎక్స్ట్రా పే చేయడానికి మేము ఎప్పుడు రెడీగానే ఉన్నాం, అది కాదు మెయిన్ మ్యాటర్. ఇంకా డిస్కషన్ లో ఉన్నప్పుడు తన పిఆర్ టీమ్ ని యూజ్ చేసుకుని చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి ట్రై చేసింది, అందుకనే మేము తనని హీరోయిన్ గా తీసేసాము అన్నది క్లారిటీ ఇచ్చాడు అనమాట. ఓకే, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత బాలీవుడ్ లో ఒక రిపోర్టర్ ఏమని పోస్ట్ పెట్టాడంటే, పురుషాధిపత్యం అనేది పూర్తిగా నశించిపోవాలి, ఒక హీరోకి ఎక్కువ రెమ్యునరేషన్, ఒక హీరోకి తక్కువ రెమ్యునరేషన్ అన్నది ఉండకూడదు, ప్రతి ఒక్కరు ఈక్వలే, సో ఈక్వల్ రెమ్యునరేషన్ అనేది ఉండాలి, ఇది అనేది పూర్తిగా పోవాలి అని చెప్పేసి పెట్టాడు అనమాట. ఏంటి, ఈ స్పిరిట్ సినిమాకి సంబంధించి తను ఏదైతే రెమ్యునరేషన్ ఎక్కువ అడిగింది, ప్రాఫిట్ లో షేరింగ్ అడిగింది అని చెప్పేసి ట్రోల్స్ వస్తున్నాయి కదా, దాన్ని పాజిటివ్ గా మార్చడానికి ఏదో పోస్టులు పెట్టి ట్రై చేస్తున్నారు. అది కూడా మాక్సిమం వాళ్ళ పిఆర్ టీమే చేసి ఉంటది. కాకపోతే ఈ పోస్ట్ కి దీపికా పడుకోను లైక్ కొట్టింది అనమాట. అసలు ఒక మేల్ యాక్టర్ రెమ్యునరేషన్ ఎక్కువ, ఒక ఫీమేల్ యాక్టర్ రెమ్యునరేషన్ తక్కువ అన్నది ఎక్కడ లేదు. ప్రభాస్ కాబట్టి 100 కోట్ల రెమ్యునరేషన్ అనేది మనకి చాలా తక్కువ. అదే ఇంకో హీరో మేల్ పర్సన్ అనుకుందాం, 100 కోట్లు ఇచ్చేస్తారు ఏ ప్రొడ్యూసర్ అయినా. ప్రభాస్ సినిమాలు ఈ మధ్యన ఎంత చిన్న బడ్జెట్ లో తక్కువ ప్లాన్ చేసినా 300 నుంచి 400 కోట్ల మధ్యలో ఉంటుంది. అదే పెద్ద హై రేంజ్ బడ్జెట్ సినిమాలు అంటే 500 to 600 crores మినిమం ఉంటుంది. కలెక్షన్స్ కూడా ఆ రేంజ్ లోనే వస్తుంది. సో ఇప్పుడు ఒక నార్మల్ హీరో, ఒక మిడ్ రేంజ్ హీరో ఉన్నాడు, ఆ హీరోకి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేస్తాడా, లేకపోతే 200 కోట్లు 300 కోట్లు బడ్జెట్ పెడేస్తారా? తిరిగి వస్తుంది అనుకుంటేనే కదా పెడతారు. ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతున్నారో అర్థం కావట్లేదు. మేల్ ఫీమేల్ అసలు రెమ్యునరేషన్ పరంగా ఇద్దరు ఈక్వల్ గా ఉండాలి అంటే ఇప్పుడు బడ్జెట్ అనేది హీరో స్టామినా బట్టి పెడతారు, అంతే తప్ప మేల్ ఫీమేల్ అన్న దాన్ని బట్టి కాదు. ఫీమేల్ లో అయితే నయనతార విషయాన్ని గురించి మాట్లాడుకుంటే తనకి టాక్సిక్ సినిమాకి ఇఫ్ ఐ నాట్ రాంగ్ 25 crores రెమ్యునరేషన్ అంట. 25 crores అనేది ఒక మిడ్ రేంజ్ హీరో సినిమా బడ్జెట్. అదే సినిమా రెమ్యునరేషన్ కూడా కాదు, మిడ్ రేంజ్ హీరో సినిమా బడ్జెట్ 25 to 30 crores. సో అలాంటిది ఆ రెమ్యునరేషన్ అనేది నయనతారకి ఇచ్చారు. ఎందుకు? డిమాండ్ ఉంది, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అంత వాల్యూ ఇచ్చి తన్ని సినిమాలో పెట్టుకున్నారు. అంత డిమాండ్ మనకు ఉందా? సోలోగా తనే మెయిన్ లీడ్ గా చేసిన సినిమాలు కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు కలెక్షన్స్ వచ్చాయి, అందుకు తన మీద అంత ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రభాస్ ఫ్లాప్ సినిమాయే బాక్స్ ఆఫీస్ దగ్గర 350 కోట్ల నుంచి 450 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదిపురుష్ సినిమా ఉంది, అవుట్ అండ్ అవుట్ నెగిటివిటీ వచ్చింది. ఒక్కడంటే ఒక్కడు కూడా ఆదిపురుష్ సినిమా బాగుందని చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేడు. అయినా సరే ఆ సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి? 350 నుంచి 400 కలెక్షన్స్ వచ్చాయి. నేను గ్రాస్ గురించి మాట్లాడుతున్నా. గ్రాస్ 400 దగ్గర పెట్టాడు ఒక ఫ్లాప్ సినిమాతో, మళ్ళీ హిట్ సినిమా కూడా కాదు. కల్కి యాక్చువల్ గా అయితే ఫస్ట్ పార్ట్ పెద్ద ఏం ఉండదు, సెకండ్ పార్ట్ లాస్ట్ లో కర్ణుడుగా చూపించాడు అన్న ఒక ఇది మీద 1000 కోట్లు కలెక్ట్ చేశాడు. అది ప్రభాస్ స్టామినా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ స్టామినా ఉంది కాబట్టి ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ అడిగితే అంత ఇస్తున్నారు, ప్రాఫిట్ లో షేర్ కావాలంటే ఇస్తారు, బికాస్ ఆ హీరోకి అంత స్టామినా ఉంది. ఇప్పుడు దీపికా పడుకోను ఉంది. ఇప్పుడు తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అంటే ఏమున్నాయి? జవాను, పఠాను, కల్కి. జవాన్ తీసండి, అందులో చిన్న రోలే ఉంటది. ఇంకా పఠాన్ అంటారా, ప్యూర్లీ షారుఖ్ ఖాన్ వల్లే హిట్ అయింది. షారుఖ్ ఖాన్ లేకపోతే పఠాన్ అనే సినిమా అసలు హిట్ కాదు కదా, 1000 కోట్లు కాదు కదా, కనీసం 1 కోటి రూపాయలు కూడా రావు. అలాంటి స్టోరీ అది. అలాంటి స్టోరీతో జస్ట్ షారుఖ్ ఖాన్ కంబ్యాక్ మూవీ, చాలా గ్యాప్ తర్వాత వచ్చాడు, చాలా గ్యాప్ తర్వాత సినిమా చేశాడు అన్న ఊపులో 1000 కోట్లు కలెక్ట్ చేసింది తప్ప పెద్ద స్టోరీ ఏం లేదు పఠాన్ లో. జవాన్ లో కూడా లేదు. 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఈ 2 సినిమాలు అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప పెద్ద ఏం లేదు ఈ సినిమాల్లో. అండ్ ఇంకా కల్కి సినిమా విషయానికి వస్తే ప్యూర్లీ ప్రభాస్ వల్లే హిట్ అయింది. ప్యూర్లీ ప్రభాస్ కోసమే 1000 కోట్ల కలెక్షన్స్ అనేవి పడ్డాయి. ప్రభాస్ పక్కన మిగతా వాళ్ళందరూ మాక్సిమం అందరూ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, హీరోయిన్స్ మెయిన్ కాస్టింగ్స్ తప్ప. బాలీవుడ్ వాళ్ళు ఎవరు ఉన్నారు? మాక్సిమం దీపికా పడుకోను ఉంది, అమితాబ్ బచ్చన్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ తెలుగు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే, మిగతా వాళ్ళందరూ సౌత్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే 1000 కోట్లు పెట్టారు. ఇందులో దీపికా పడుకోన్ క్యారెక్టర్ ఉంది, అఫ్ కోర్స్ కొంచెం వరకు కాంట్రిబ్యూషన్ ఉంది, కాకపోతే మెజారిటీగా కాంట్రిబ్యూషన్ ఎవరు ఉంది? ప్రభాస్ ఉంది. అందుకనే ప్రభాస్ రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటది. తను ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తారు. హీరో
హీరోయిన్ రెమ్యునరేషన్ విషయానికి వచ్చినప్పటికీ ఎందుకంత తక్కువగా చూస్తున్నారు అంటే డిమాండ్ బట్టి ఉంటది. ఇప్పుడు కల్కి సినిమాలో దీపికా పడుకోన్ క్యారెక్టర్ లో ఒక కొత్త హీరోయిన్ ని తీసుకొచ్చిన 1000 కోట్లు కంపల్సరీ వచ్చేవి. ఎందుకంటే సినిమాని చూసింది ప్రభాస్ కోసమే. లాస్ట్ లో కర్ణుడిగా ప్రభాస్ ఎలా కనిపించాడు అన్న దానికోసమే అందరూ వచ్చి థియేటర్ లోకి వచ్చి చూసారు. అంతే తప్ప దీపికా పడుకోన్ చేసింది, సుమతి క్యారెక్టర్ లో చేసింది అని చెప్పేసి రాలేదు. తన ప్లేస్ లో కొత్త హీరోయిన్ ఉన్నా సరే 1000 కోట్లు వచ్చేవి. ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ లో ఇంకోళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఒక కొత్త హీరోతో చేసింది అనుకోండి, సేమ్ 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయా? కనీసం 10 కోట్లు కూడా రావు. ఎందుకంటే లాస్ట్ లో ఎలివేట్ అయింది కర్ణుడి క్యారెక్టర్ ఒకటే. దాని వల్ల 1000 కోట్లు వస్తాయి ప్రభాస్ ఉన్నాడు కాబట్టి. ప్రభాస్ లేదంటే సినిమా ఇప్పుడు ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ పెద్ద ఏం అనిపించలేదు నాకే కాదు, మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కి చాలా మందికి ఏం అనిపించలేదు ఫస్ట్ పార్ట్. ఆ లాస్ట్ సీన్ లో బాగా ఒక హై రష్ వచ్చింది కాబట్టి ఆ సినిమా హిట్ అయింది. అది కేవలం ఎవరి వల్ల? ప్రభాస్ వల్ల. ఆ రేంజ్ పుల్లింగ్ ఉందా దీపికాకి? లేదు. అయినా సరే ఈక్వల్ రెమ్యునరేషన్ కావాలి. పురుషాధిపత్యం అంటున్నారు. పురుషాధిపత్యం లేదు, గడిది గుడ్డు లేదు. డిమాండ్ ఉంటే ఇన్వెస్ట్ చేస్తారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఉన్నాయి చాలా వరకు. ఇప్పుడు అనుష్క ఒక భాగమతి, అరుంధతి లాంటి సినిమా ఒకటి ఒప్పుకుంది అనుకోండి, అఫ్ కోర్స్ తను ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తారు. బికాస్ తనకి ఆ క్యాపబిలిటీ ఉంది, పుల్ చేసే క్యాపబిలిటీ. తను ఒక ఫీమేల్ పర్సన్ అయినా సరే తను ఇప్పుడు పుల్ చేయగలదు కాబట్టి తను ఎంత రెమ్యునరేషన్ అడిగితే అంత రెమ్యునరేషన్ ఇస్తారో తను పుల్ చేయగలదు. నయనతార కూడా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఒప్పుకుందంటే ఫీమేల్ సినిమా అయినా సరే బడ్జెట్ ఎంత కావాలంటే అంత ఇస్తారు, రెమ్యునరేషన్ ఎంత కావాలంటే అంత ఇస్తారు. బికాస్ వాళ్ళకి పుల్లింగ్ స్టామినా ఉంది. ఆడియన్స్ వాళ్ళ కోసం థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తారు. అండ్ ఇంకా మెయిన్ కంపారిజన్ ప్రభాస్ దీపిక ఇద్దరు ఈక్వల్ అంటే అస్సలు కాదు. సౌత్ లో ఎంత క్రేజ్ ఉందో నార్త్ లో కూడా అంతే క్రేజ్ ఉంది. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే మన తెలుగు స్టేట్స్ కాదు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సినిమాని చూడడానికి ఇష్టపడతారు. ఏదో కొత్త కాన్సెప్ట్ ట్రై చేసి ఉంటాడు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో సినిమా థియేటర్కి వచ్చి చూడాలని అనుకుంటారు. దీపికా పడుకోన్ బాలీవుడ్ తప్ప ఇంకెవ్వరికి తెలియదు. మన తెలుగులో ఒక సోలో ఫిలిం రిలీజ్ చేయమనండి, హిట్ అవ్వదు. సౌత్ లో ఒక సోలో ఫిలిం తన్ని మెయిన్ లీడ్ గా చేసి రిలీజ్ చేయమనండి, అస్సలు హిట్ అవ్వదు. హిట్ అవ్వనప్పుడు ప్రభాస్ కి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో నీకెందుకు అంత రెమ్యునరేషన్ ఇస్తారు? ఇవ్వరు కదా. నీ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో నీకు తెలియాలి. అది ఎవరో పట్టించుకోరు. వర్క్ అవర్స్ డిమాండ్ చేసింది అంటే బాక్స్ ఆఫీస్ ఫుల్ బట్టి ఉంటది. నువ్వు 2 గంటలు కాదు కదా, 2 నిమిషాలు పని చేస్తానన్నా ఆడియన్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోగలరు అంటే ప్రొడ్యూసర్స్ నీకు పే చేస్తారు. అంతే తప్ప వేరే ఆప్షన్ ఉంది హీరోయే మేజర్ గా అంటే హీరోకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. నిన్న ఎవరు దగ్గర కొత్త హీరోయిన్ తో పోతారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. బాలీవుడ్ వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ చేత ఏదో తొక్కలో స్టంట్ లైన్ చేయించేసి ఇప్పుడు మనల్ని నెగిటివ్ చేద్దాము అని చెప్పేసి చేస్తే సందీప్ రెడ్డి వంగ ఏం భయపడ్డు. కాబట్టి ఇప్పటికైనా అలాంటి చెత్త పిఆర్ స్టంట్లు ఆపేస్తే మంచిది. సినిమా రెమ్యునరేషన్ అనేది, సినిమా బడ్జెట్ అనేది హీరో పుల్ ఓవర్ బట్టి ఉంటది. ఎవరైనా సరే, హీరో అయినా సరే, హీరోయిన్ అయినా సరే, తన డిమాండ్ ఎంత, ఆడియన్స్ తన్ని ఆన్ స్క్రీన్ మీద ఎంతవరకు చూడాలనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, దాని మీద ఉంటది. అంతే తప్ప మెన్ ఉమెన్ ఈక్వల్ ఇలాంటివి ఏముండవు. అలా అయితే హీరో కన్నా లైట్ మ్యాన్ ఎప్పటి నుంచో కష్టపడుతూ ఉంటాడు. పొద్దున్న ఎప్పుడో వస్తాడు, అప్పటి నుంచి మళ్ళీ సెట్ అంతా ఇప్పేసిన తర్వాత అప్పుడు వెళ్తాడు. లైట్ మ్యాన్ గానీ లేకపోతే వర్క్ బాయ్స్ గానీ వీళ్ళందరూ దాని తర్వాత వెళ్తారు. మరి వాళ్ళకింద అంత తక్కువ రెమ్యునరేషన్? దానికి సమాధానం ఉండదు మనకి. మళ్ళీ గొడుగు పట్టుకుని హీరోయిన్ వెనకాల నుంచునే వాళ్ళు, హీరో వెనకాల నుంచునే వాళ్ళు పాపం మళ్ళీ అలా నుంచునే ఉంటారు. మరి వాళ్ళకి ఎందుకు అంత రెమ్యునరేషన్ తక్కువ? వీళ్ళు ఒకటే కదా, వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు కదా. ఎండలో పాపం వీళ్ళు నుంచుని వీళ్ళు గొడుగు పడుతూ ఉంటారు. మరి వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఎక్కువ రెమ్యునరేషన్ లేవు? ఆడియన్స్ దేని చూసి అట్రాక్ట్ అవుతున్నారో ప్రొడ్యూసర్లు దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తారు. అంతే తప్ప ఎవడంత కష్టపడితే ఎవడికి ఉపయోగం? వీళ్ళు క్యాష్ చేసుకోవాలి. క్యాష్ చేసుకోవడానికి ఉపయోగపడే వాళ్ళు కావాలి. అలా ఉపయోగపడే వాళ్ళు హీరోలు, అలా ఉపయోగపడేవాడే ప్రభాస్. కాబట్టి ప్రభాస్ కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. అంతే తప్ప ఇందులో పురుషాధిపత్యం లేదు, గడుగు గుడ్డు లేదు. ఇప్పుడు పురుషాధిపత్యం ఎక్కడ ఉంది? మొత్తం అంతా ఫెమినిజమే కదా. ఏమన్నా చిన్నది అంటే చాలు మొత్తం ఆడవాళ్ళు అందరూ ఎగబడిపోతారు. అలాగే ఒక మగాడికి ఏమన్నా అయితే ఎవడో పట్టించుకునేవాడు దిక్కు దిగానం ఉండదు. కనీసం ఇంకో మగాడు కూడా పట్టించుకోడు. అలా ఉంది ఇప్పుడు సొసైటీ. దీపికా పడుకోన్కి ప్రభాస్ కి ఇచ్చేంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి దీపికా ఇస్ నాట్ ఈక్వల్ టు ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా. ఇది ఫైనల్ స్టేట్మెంట్. సో ఇది నా ఒపీనియన్. మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు పుల్ బట్టి కాకుండా ఎంత కష్టపడితే అంత రెమ్యునరేషన్ వచ్చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అలా అయితే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడే. రైతులు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు ఇంకా కోటీశ్వరులు అయిపోవాలి కదా. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై.